అన్వేష్ వ్లాగ్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తూ ఉంటాయి. కానీ రీసెంట్ గా అతడు చేసిన కొన్ని కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. హిందూ దేవతల పైన ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారి పైన అన్వేష్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇష్యూలోకి నటి కరాటే కళ్యాణి ఎంటర్ అవ్వడంతో సీన్ మరింత హీట్ ఎక్కింది. అన్వేష్ ని కఠినంగా శిక్షించాలని ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేసింది. అన్వేష్ క్షమాపణలు చెప్పినా సరే నెటిజన్ల కోపం మాత్రం తగ్గలేదు. అతన్ని అన్ఫాలో చేయడంతో పాటు అకౌంట్ ని మాస్ రిపోర్ట్ చేయడం కూడా మొదలు పెట్టారు. దీంతో 1.8 మిలియన్స్ ఉన్న అతడి ఫాలోవర్స్ కౌంట్ ఒక్కసారిగా 1.3 మిలియన్స్ కి పడిపోయింది. పోలీసులు కూడా ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి లేఖ రాయడంతో ఎట్టకేలకు నిబంధనల ఉల్లంఘన కింద అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని పూర్తిగా బ్లాక్ చేశారు. దీంతో కరాటీ కళ్యాణి ఫేస్బుక్ లో స్పందిస్తూ అద్భుతమైన న్యూస్ తెలిసింది. అదేంటంటే నా అన్వేషణ అనే ఒక చెత్త వెధవ మనకందరికీ తెలుసు. ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో అన్నిటి దగ్గర మాట్లాడుతూ పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడుతూ పిల్లల్ని చెడగొడుతూ, అంతేకాకుండా సీతాదేవిని, ద్రౌపది మాత గురించి కూడా చాలా నీచమైన వ్యాఖ్యలు చేస్తూ, అంతతో ఆగకుండా భారతదేశాన్ని, భారత పాస్పోర్ట్ ను కూడా తిడుతూ ఎన్నో చేస్తే నేను వెంటనే కేసులు పెట్టడం మీకు తెలుసు. ఆ కేసులు తీసుకొని పోలీసు వారు, పంజాగుట్ట వారు ఇన్స్టాగ్రామ్ కి లేఖ రాశారు. అప్పట్లో ఆ లేఖకి ఈ రోజు సమాధానం వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజు వాడి అకౌంట్ 1.3 మిలియన్ ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ జీరో అయిపోయింది. ఆల్రెడీ ఇంకోటి స్టార్ట్ చేశాడు వాడు ఇమీడియట్ గా ఇప్పుడే. ఎందుకంటే ఆల్రెడీ జీరోకి వచ్చాడు. జీరో నుంచి మళ్ళీ మొదలు పెట్టాలో మొదలు పెడుతున్నాడు. వాడు ఏదో కొనుక్కుంటాడా, మళ్ళీ ఫాలోవర్స్ ని తెచ్చుకుంటాడో గానీ ఈ రోజు మన హిందువులందరూ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళందరూ విజయం ఇది.